హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు టాపిక్ వచ్చేసి మహాలక్ష్మి పథకం న్యూ అప్డేట్ గురించి తెలుసుకుందామండి. మరి ఈ మహాలక్ష్మి పథకం ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయం గురించి తెలుసుకుందామండి. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 2500 రూపాయల సహాయాన్ని మహిళలకు అందిస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100 రోజుల లోపు ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని కూడా నాయకులు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది, అది చూద్దామండి. అయితే మహిళలలో ఈ 2500 రూపాయలు ఎవరికి ఇస్తారు అనే సందేహం ఉంది కదా. ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభల ద్వారా మొత్తం 92,23,000 దరఖాస్తులు రావడం జరిగింది. ఇంతమందికి ఆర్థిక సహాయం అందించటం ఏ ప్రభుత్వానికి సాధ్యపడదు కదా. అందుకే ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి నివేదికలను తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న మహిళలను మినహాయిస్తే 50 లక్షల మందికి నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. పెన్షన్ తీసుకునేవారు అంటే వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, లేదా డయాలసిస్ బాధితులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు. ఈ విధంగా 2016 రూపాయల పెన్షన్ తీసుకునే మహిళలను మినహాయిస్తే 50 లక్షల మందికి నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించవచ్చు అని అధికారులు తెలియజేశారు. దీనికోసం దాదాపు నెలకు 1500 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా. అయితే దివ్యాంగులైన, గీతా కార్మికులైన, బీడీ కార్మికులైన, ఎయిడ్స్ బాధితులైన, వృద్ధులైన, ఫైలేరియా బాధితులైన పురుషులు ఇందులో ఎటువంటి పెన్షన్ పొందుతున్న వారైనా సరే మీ భార్య 55 సంవత్సరాల లోపు ఉంటే మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందనే శుభవార్త ఉన్నతాధికారుల నుంచి సమాచారం ఉంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు వికలాంగులైతే ఇద్దరికీ దివ్యాంగుల పెన్షన్ పొందవచ్చు, కానీ మహాలక్ష్మి పథకం వర్తించదు. ఇదంతా బాగానే ఉంది, మరి ఎప్పుడు ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి పథకం నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అమలు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే త్వరలోనే ప్రభుత్వం అర్హతలకు సంబంధించిన విషయాలు రిలీజ్ చేస్తారు అని సమాచారం ఉందండి. అంటే జనరల్ అర్హతలు వేరు, సోషల్ స్టేటస్ వేరు. ఇక ఫీమేల్ పరంగా మహాలక్ష్మి అంటే పెళ్ళైన ప్రతి మహిళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని, పెళ్లి కాని వారికి ఈ స్కీమ్ వర్తించదు అని ఉన్నతాధికారులు స్పష్టం చేయడం జరిగింది. త్వరలోనే ఈ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంటేషన్ అయి అర్హులైన వారందరికీ ఈ పథకం ద్వారా నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందాలని ఆశిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.